నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. కంటోన్మెంట్తో పాటు చాలా అంశాలు కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో తెరపై కూడా వస్తేనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంటోన్మెంట్ విలీనము, కంటోన్మెంట్ ఎన్నికలు అనేది కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం ఏం జరగాల్సిన అవసరం ఉంది, కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలా సహకరించాల్సిన అవసరం? ఏదన్నా కూడా ఏ ప్రాంత అభివృద్ధి చేపట్టాలన్నా, ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఒక దిక్కు హైదరాబాద్ పట్టణాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ముందుకు తీసుకొని వెళ్తుంటే ఆ యొక్క అభివృద్ధి చూసి ఈ కంటోన్మెంట్ ప్రజలు శ్రీ గణేష్ గారికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో భారీ ఓట్లతోటి గెలిపించడం జరిగింది. గెలిపించిన కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామంటే నిధులు కేటాయించినప్పటికీ సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా కంటోన్మెంట్ ఏదైతే ప్రజలు సంబంధించిన కంటోన్మెంట్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పెట్టకుండా ప్రతిదానికి కూడా ఎన్ఓసి ఇవ్వాలి, లేదా ఎవరైనా ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే కూడా 3.5% అడిషనల్ ఏదైతే దానికి సంబంధించి ట్యాక్స్ వేయడం కానీ, దానితో పాటు ఒక పర్మిషన్ రావాలంటే 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఓపిక పట్టాల్సిన అనేక సమస్యలు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతారు. హైదరాబాద్ ఈరోజు కంప్లీట్గా డెవలప్ అయినా మధ్యలో ఉన్న ఈ కంటోన్మెంట్ ప్రాంతం అనేది ఈరోజు డెవలప్మెంట్కి నోచుకోకుండా కేవలము ఈ బోర్డు పరిధిలో ఉండడం వల్ల ఈ సమస్య అప్పుడెప్పుడో బ్రిటిష్ పరిపాలన సమయంలో ఈ కంటోన్మెంట్ బోర్డు ఏర్పాటు ఆ రకంగా అప్పటికెళ్ళి జరుగుతున్నప్పుడు స్థానికంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ గారికి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మరి గెలిపించిన ఇక్కడికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించే కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఈరోజు ఇక్కడ దీన్ని మర్జర్ చేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓట్లు రావి, ఇక్కడ ప్రజలు మద్దతు ఇవ్వరని ఒక ఉద్దేశంతో నామినేటెడ్ పద్ధతిలో దీన్ని కొనసాగించుకుంటూ పోరు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. ఒక బాధ్యత గల నాయకునిగా కంటోన్మెంట్ ముద్దుబిడ్డగా మా శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి వారి దీన్ని మర్జీ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో రిలే నిరాహార దీక్ష చేస్తారు. ఈటల రాజేందర్ గారు కూడా బాధ్యతతో ఒక ఎంపీగా వచ్చి వారికి మద్దతు పలికి దీన్ని మర్జర్ చేసి ఒక బాధ్యతని వారు తీసుకోవాలి. కానీ ఆ రకంగా పట్టించుకోకుండా 5 రోజులైనా కూడా ఇప్పటికి ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇదే రకంగా నిరంకుశ పాలన కొనసాగుతాయి. ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ గడిలను బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామో ఈ కంటోన్మెంట్ మర్జర్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకుల మెడలు వంచన్న ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారి నాయకుల మెడలు వంచనీకి మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి వెంట మేము నిల్చొని తప్పనిసరిగా కంటోన్మెంట్ ప్రజల ఒక బాధని పరిష్కరించే దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ దీక్షలో వారితో పాటు ఈరోజు పాల్గొని వారు ఢిల్లీలో చేపట్టే దీక్షకు కూడా ఒక విద్యార్థి నాయకునిగా గతంలో ఎన్ఎస్వై అధ్యక్షునిగా పనిచేసి ఇతర రాష్ట్రాల్లో కూడా మా ఎన్ఎస్వై సోదరులందరితో కూడా ఈ కంటోన్మెంట్ దీనితో పాటు 60 పైచీలకు ఏదైతే బోర్డులు ఉన్నాయో ఇవన్నీ మర్జర్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీ గణేష్ గారు వెంట నిల్చొని తప్పనిసరిగా దీనికి న్యాయం చేకూర్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దీక్ష చేస్తే మంత్రులు కానీ, కీలక నేతలు కానీ, ఎమ్మెల్సీ కానీ కూడా మద్దతు ఏదని కూడా స్థానిక బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అంటున్నాడు. ఇప్పుడు చిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అదే 1-2 సార్లు కార్పొరేషన్ చైర్మన్ అయ్యే నాయకుడు అని చెప్పి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారంటే స్థానిక సంస్థల్లో లేదా శాసనసభ్యునిగా కానీ, శాసన మండలి సభ్యునిగా కానీ, పార్లమెంట్ సభ్యునిగా కానీ ఉన్నోళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది. ఆల్రెడీ మా మొదటి రోజు దీక్షకి హనుమంతరావు గారు, విహెచ్ గారు, అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో PCC అధ్యక్షునిగా సుదీర్ఘంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు అని చెప్పుకునే 2-3 నాయకులు ఎవరైతే ఉంటారో, పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు ఉంటారో వారే ఈ దీక్షని ప్రారంభించారు. దాని తర్వాత ఈరోజు హైదరాబాద్ నగరానికి శాసన మండలి సభ్యునిగా, ఎందుకంటే 2 రోజులు ఈ దొంగలు సిట్టు విచారణలో వీరు చేస్తున్న అబద్ధపు ప్రచారంలో ఆ బాధ్యతతోటి ఆ యొక్క బాధ్యతను తీసుకొని దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత శాసన మండలి సభ్యునిగా తీసుకున్నాను కాబట్టి రాలేకపోయినాను. ఆలస్యమైనా కూడా ఈరోజు శాసన మండలి సభ్యునిగా మండలి తరఫున, సంపూర్ణ శాసన మండలి తరఫున శ్రీ గణేష్ గారికి మా మద్దతు ఉందని చెప్పి తెలియజేయడానికి వారి పక్షాన శాసన మండలి సభ్యునిగా బల్మూరి వెంకట్ ఈరోజు ఈ దీక్షకి రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ దీక్షకి శాసనసభ్యులు మా మంత్రివర్యులు కూడా ఏదైతే సమ్మక్క సారక్క దాంట్లో ఏదైతే సంబంధించి ఇతర కార్యక్రమాల్లో అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో దావోస్ పర్యటనలు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మా మంత్రివర్యులు, మా సలహాదారులు అందరూ కూడా శ్రీ గణేష్ గారి వెంట నిల్చుంటారు. అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్ లెక్కనే ఈరోజు బల్మూరి వెంకట్ని వారందరి తరఫున నేను రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చినాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పండి.
ఈరోజు ఒక ఎమ్మెల్యే కంటోన్మెంట్ మర్జర్ కోసం తను దీక్ష చేపడుతారు. మీరు మాట్లాడే మరి నాయకునికి 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు మరి సోయేందుకు లేకుండే? ఎన్నికలు నిర్వహించాలని చెప్తుంది బోర్డు ఎన్నికలు. మీకు అదే చెప్తున్నా, 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఈ దీక్ష చేసే ప్రయత్నం వాళ్ళు చేయలే? గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు విమర్శిస్తలే అంటే వారు చనిపోయారు కాబట్టి, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడదు కాబట్టి మాట్లాడతలే. మరి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తులు, ఇక్కడ టికెట్లు ఆశించిన వ్యక్తులు, ఇక్కడ టికెట్ కావాలే రాజకీయ ఏదైతే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కంటోన్మెంట్ని వాడుకున్న వ్యక్తులు కంటోన్మెంట్ బోర్డు మర్జర్ కోసం ఎందుకు దీక్ష చేయలేకపోయారు? ఈరోజు దీక్ష చేసే వ్యక్తిని ప్రోత్సహించి బలపరచాల్సింది పోయి ఎవరు రాలేదని చెప్పి బలహీనపరిచే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీకి తొత్తులు లెక్క ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు కూడా వివరిస్తున్నారని చెప్పి వారి యొక్క మాట తీరు, వారి యొక్క వ్యవహార శైలి వల్ల చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా క్రిషాంక్ సొంటి నాయకులు మీ చిత్తశుద్ధి మీరు చాటుకోవాలంటే మీ యొక్క బాధ్యత ఏంది, మీ స్టాండ్ ఏంది? వాట్ ఈజ్ బీఆర్ఎస్ స్టాండ్ ఆన్ మర్జర్ ఆఫ్ కంటోన్మెంట్? ముందు దాన్ని క్లియర్ చేయాలి. క్లియర్ చేయకపోతే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని రోడ్లపైన తిరగనిచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పి వారికి నేను హెచ్చరిస్తున్నాను. చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం డైవర్షన్ కక్ష సాధింపు చర్యలో భాగంగా హరీష్ రావుకి అయితే, కేటీఆర్కి అయితే, నెక్స్ట్ ఇక ఆర్ఎస్పీకి, ఆ తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు పంపించే ఒక కుట్ర జరుగుతుంది. అలాగే నేను విచారణకు హాజరై తిరిగి క్వశ్చన్ లేచాను, సిట్టే నీళ్లు నమిలింది అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు చేసింది ఒక నీచపైన పని, దరిద్రపు కొట్టు పని. సొంత చెల్లె ఈరోజు బయటికి వచ్చి నా భర్త ఫోన్ ట్యాప్ చేసిందని మాట్లాడుతుండ్రు. సొంత కుటుంబాన్నే ఇచ్చిపెట్టని ఈ నీచపు ఆలోచన ఉన్న వ్యక్తులు తెలంగాణ ప్రజల పట్ల ఏ రకంగా వ్యవహరించి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే మినాయింపు కాదు. చట్టం ముందు అందరూ సమానమే. వీళ్ళు అయ్యేమో తెలంగాణకి రాజు, వీళ్ళు యువరాజులని వీళ్ళు భావిస్తారేమో. సిట్టు విచారణకి మమ్మల్ని కూడా పిలిచారు. ఎవరైతే పేర్లు వచ్చినాయో అందరినీ కూడా సిట్టు విచారిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ దొంగలను కూడా పిలిచారు. పిలిచిన దానికి మేమేదో మమ్మల్ని పిలిచి ఏదో చేసేసి ఏదో అయిపోయిందని చెప్పి ఈ డ్రామాలు ఆడితే, గతంలోనేమో ఫోన్ ట్యాపింగే జరగలేదు, మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగే చేయలేదని మాట్లాడారు. మొన్న మాట్లాడుతూ జరిగితే తప్పేంది, అక్కడక్కడ జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి ఇటువంటి మాటలు మాట్లాడి. ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా బయటికి వచ్చి మాట్లాడండి. ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితేనే నిన్న వాళ్ళ నాయకునికి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సిట్ నోటీసులు ఇచ్చింది. సిట్ అధికారుల పైన విమర్శలు చేస్తున్నారు. మరి ఎవిడెన్సెస్ తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీస్ తీసుకొని వచ్చి ఇవ్వాలని చెప్పి చూపించారు. మరి నిజంగా వీళ్ళు చేసిన ఆధారాలు కరెక్ట్ అయితే ఆ ఎవిడెన్సెస్ తీసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవ్వాలి. ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే సరే, ప్రజాప్రభుత్వము వ్యక్తిగతంగా నాకు కూడా అనిపిస్తుంది ఈ నాయకుల గుడ్డలు ఉడిదీసి వీళ్ళని జైల్లో పెట్టాలనిపిస్తుంది. కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకు ఇచ్చిన సంక్షేమము, మనం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ పైన అని చెప్పి వారు దానిపైన దృష్టి పెట్టి ఈ దొంగల్ని ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి వారు ఇచ్చిపెడతారు. లేకపోతే ఈ దొంగలు చేసిన అరాచకానికి, వీళ్ళు చేసిన నీచపు పనులకి వీళ్ళకి జైలు శిక్ష కూడా తక్కువనే. అండ్ నేను సిట్ అధికారులు కూడా మీ దిశ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఆల్రెడీ కేటీఆర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. జరిగితే జరుగుండొచ్చు, జరిగితే తప్పేంది అని చెప్పి మాట్లాడుతారు. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ స్టేజ్ ఆఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్. ఇంకా ఈ విచారణలు ఆపి ముందు ఈ దొంగల్ని కటకటాల్లో నెట్టి వీళ్ళకి శిక్షించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మొత్తంగా కంటోన్మెంట్ అనేది సుదీర్ఘంగా ప్రజల యొక్క కోరిక. కంటోన్మెంట్ విలీనం జరగాల్సిన అవసరం ఉంది జిహెచ్ఎంసీలో. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు పరిపాలన సమస్యలు ఉన్నాయి. ఒకవైపు బోర్డు ఎన్నికలు లేవు, మరోవైపు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి అధికారులు లేవు. ఇలాంటి సమస్యల కారణంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ స్టాండ్ చెప్పాలి. బీజేపీ కూడా ఇచ్చిన మాట ప్రకారం అయితే మాత్రం కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి. శ్రీ గణేష్ చేస్తున్న ఎమ్మెల్యే, మా స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న సంపూర్ణ మద్దతు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఉంటుంది. బీఆర్ఎస్ ఇప్పటికైనా గలం విప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక సిట్టు విచారణలో భాగంగా మాత్రం తప్పు చేసిన వారు అందరూ కూడా శిక్ష తప్పదు. సిట్టు తప్పకుండా ఆ రకంగా ముందుకెళ్ళబోతుంది. అందరి ఫోన్లు ట్యాప్ చేసే ప్రయత్నం చేశారు. తప్పకుండా ఏదో రోజు మాత్రం ఇక దీన్ని సిట్టు దృష్టిలో పెట్టుకొని వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ స్పష్టమైన కామెంట్ చేసిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మసవంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.